నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు మనకి రోడ్ సైడ్ చలివేంద్రం అని పెట్టి మజ్జిగిస్తూ ఉంటారు కదండి, పల్చటి మజ్జిగ చాలా రుచిగా ఉంటుంది కదా. ఆ రెసిపీని నేను మీకు ఎలాగ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్. చేసుకుని ట్రై చేయండి. 1, 2 కాదు 3, 4 గ్లాసులైనా సరే తాగేస్తారన్నమాట, అంత రుచిగా ఉంటుంది. దానికోసం 3 రెమ్మల కరివేపాకును తీసుకుని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకోండి. ఇదే విధంగా 3 రెమ్మల కరివేపాకును కూడా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుని దాన్ని ఇలా తురుముకునే దాని మీద తురుముకోండి. లేదంటే కనుక దంచుకునే దాంట్లో కచ్చాబచ్చాగా దంచుకోండి, మిక్సీలో అయితే వేయొద్దు. ఇలా అల్లాన్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఈ సైజులో ఉన్న పచ్చిమిరపకాయను కూడా దంచుకోవడం లేదంటే ఇలా తురుముకోవడం లాంటివి చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి 1 కప్పు అంటే 1/2 లీటర్ పెరుగుని వేసుకుని దీన్ని 1 నిమిషం పాటు అటు ఇటు చిలుక్కోండి, ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఉండేంత వరకు. ఆ తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలానే అల్లం పచ్చిమిర్చి కూడా వేసేసుకుని దీంట్లోకి 1.5 నుంచి 2 వరకు కూడా నిమ్మకాయని వేసుకోండి. 1.5, 2 అనే దానికన్నా సరిపడా నిమ్మకాయ వేసుకోండి. ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ల ఉప్పుని వేసుకోండి. ఇది కూడా మీ టేస్ట్ తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకుని ఒకసారి ఇవన్నీ పెరుగులోకి కలిసేలాగా అటు ఇటు కలిపేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి 2.5 నుంచి 3 లీటర్ల వరకు కూడా వాటర్ని వేసుకోండి. అదే కప్పుల్లో చెప్పాలి అనుకుంటే కనుక 10 నుంచి 12 కప్పులు వాటర్ని పోసుకోవాలి. ఈ మజ్జిగ ఎంత పలచగా ఉంటే అంత రుచి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అనుకుంటే 5 లీటర్ల మజ్జిగ చేసుకోవాలనుకుంటే కనుక 1/2 లీటర్ పెరుగుతో చేసుకోవాలన్నమాట. దీంట్లోకి కావాలంటే ఐస్ క్యూబ్స్ ని వేసుకోవచ్చు, లేదంటే గనక కుండలో వేసుకుని 1 అరగంట పాటు పక్కకు పెడితే చాలా చల్లగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ మజ్జిగ అంతా కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేంత వరకు బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని 1 పావు గంట పక్కకు పెడితే గనక ఫ్లేవర్స్ అన్ని కూడా మజ్జిగలోకి బాగా వెళ్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చిలుక్కుని సర్వ్ చేసుకోండి. యమ్మీగా ఉండే పల్చటి మజ్జిగ రెడీ అయిపోతుంది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఇంత పల్చగా ఉంటే రుచి బాగుంటుంది అన్నమాట. ఇలా మజ్జిగ చేసుకుని బాటిల్లో వేసుకుని రోజంతా కూడా తాగితే ఒంట్లో ఉన్న వేడి మొత్తం అంతా కూడా తగ్గిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.